ఈ 500 కోట్లు కొత్త బిల్డింగ్లు కట్టడానికి కేటాయించినప్పుడు ఇలా కాకుండా ఆర్థిక నిపుణులు కానీ లేదా ప్రొఫెసర్స్ ఇంటలెక్చువల్స్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ 500 కోట్ల నిధులు ఆల్రెడీ ఉన్నటువంటి పాఠశాలల్లో ఉన్న వాళ్ళకి కేటాయించుంటే వాళ్ళకు మంచి బెంచ్లు కానీ మంచి వాష్రూమ్స్ కానీ వాళ్ళకు ఇచ్చేటువంటి ఆహార ఏదైతే భోజనాల వసతులు ఉన్నాయో వాళ్ళకు ఇప్పుడు ఈ రకంగా ఈ రోజులలో ఎక్కువగా చూస్తున్నటువంటి విషయాలు ఏంటంటే అన్నం తినిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుందని ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కువగా వింటున్నాం మనం. సో ఈ 500 కోట్లు కొత్త బిల్డింగ్ కట్టడానికి కాకుండా ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళ పిల్లలకి చదవడానికి కానీ యూనిఫామ్స్ కానీ బ్యాగ్స్ కానీ భోజనాలకు కానీ టీచర్ల శాలరీస్ కానీ అక్కడున్న ఎక్విప్మెంట్లు కానీ డిజిటల్ వ్యవస్థని ఇప్పుడు ఏఐ చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డెవలప్ అవుతూ ఉంది. కనీసం విద్యా వ్యవస్థలో ఇతర రాష్ట్రాలని చెప్పలేను కానీ కొన్ని రాష్ట్రాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఎడ్యుకేషన్స్లలోకి వాళ్ళు ప్రవేశపెట్టారు. రెసిడెన్షియల్ స్కూళ్ళలో వాళ్ళు డిజిటలైజ్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి స్కూళ్ళకు ఏ రకమైన బడ్జెట్ని వాళ్ళ ప్రతిపాదన అయితే చేయలేదు, కానీ కొత్త బిల్డింగ్లు కట్టడానికి మాత్రం 500 కోట్లు అనేది ఇచ్చారు.